హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం చుక్క కూర టమాటా చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి తగినంత పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి తగినన్ని టమాటాలను కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత చూపించే విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. సో కరివేపాకును కూడా వేసుకొని ఇప్పుడు కొంచెం జీలకర్ర, వెల్లిపాయలు కూడా వేసుకోవాలండి. సో ఈ జీలకర్ర, ఎల్లిపాయలు వేయడం వల్ల సో చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. సో తర్వాత మనం ఇందులోకి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. సో ఫైనల్గా మనము ఇవన్నీ బాగా మగ్గేంత వరకు ఉంచుకొని కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. సో పసుపు వేసుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న చుక్క కూరను కూడా వేసుకోవాలి. సో ఈ చుక్క కూరను బాగా కడుక్కొని బాగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలా వేయడం వల్ల చుక్క కూరలో ఉన్న వాటర్ సబ్స్టెన్స్ అంతా మొత్తం మగ్గేంత వరకు బాగా ఉడికించుకోవాలి. అప్పుడు చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. సో తర్వాత తగినంత ఉప్పును కూడా వేసుకొని ఇలా దగ్గర అయ్యేంత వరకు బాగా చుక్క కూరను ఉడికించుకోవాలి. సో ఫైనల్గా మనము ఇది కొంచెం చల్లారించుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇది గ్రైండ్ చేసుకున్న చుక్క కూర చట్నీ ఫైనల్గా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. సో తర్వాత మనం ఒక కడాయి తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. చిన్న చిన్న తుంటలుగా వేసుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసుకొని అందులోకి మళ్ళీ పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకును కూడా వేసుకోవాలి. సో ఇలా మనం పోపును మిశ్రమాన్ని తయారు చేసుకొని పెట్టుకోవాలి. సో ఫైనల్గా మనము ముందు చేసుకున్న చుక్క కూర చట్నీ మిశ్రమంలోకి ఈ పోపును యాడ్ చేసుకుంటే ఫైనల్గా మనకు టేస్టీ చుక్క కూర టమాటా చట్నీ రెడీ.